నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల ముందుగా ముఖ్యాంశాలు భారత్ నేపాల్ మధ్య కుదిరిన 7 ఒప్పందాలు పలు ప్రాజెక్టులను కలిసి ప్రారంభించిన ఇరు దేశాల ప్రధానులు రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంపొందించే రవాణా ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ మరొకసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు మే నెలకు గాను 1,57,090 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52,30,999 మంది రైతులకు లబ్ధి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి వచ్చే ఆగస్టు నాటికి రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్న విడుదల రజని 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ పాలనా ప్రగతిపై విజయవాడలో కరపత్రాలు విడుదల చేసిన బీజేపీ 9 ఏళ్ల ఎన్డీఏ పాలనలో నవభారత్ ఆవిష్కృతమైందన్న ఆ పార్టీ నేత సుజనా చౌదరి మణిపూర్ అల్లర్లపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామన్న కేంద్ర హోంమంత్రి రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అమిత్ షా వార్తలను వివరాలు 4 రోజుల పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి స్థాయి చర్చల సమావేశంలో పాల్గొన్నారు ఇరు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన చర్చలు జరిగాయి ఈ సందర్భంగా ఆర్థిక వాణిజ్య ఇంధన కనెక్టివిటీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇరు నేతలు 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు అనంతరం బత్నహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్స్ వరకు ఏర్పాటు చేసిన భారతీయ రైల్వే కార్గో రైలును ఇద్దరు ప్రధానులు జెండా ఊపి ప్రారంభించారు రూపాయి దిహా నేపాల్గంజ్ సునౌలి బైరహవా మధ్య చెక్ పోస్ట్ మోతిహరి ఆమ్లేఖజ్ ఆయిల్ పైప్లైన్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు శంకుస్థాపన పనులను ఇరు దేశాధినేతలు బటన్ నొక్కి ప్రారంభించారు ఈ సందర్భంగా భారత్ నేపాల్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలను నేపాల్ వాణిజ్య శాఖ మంత్రి రమేష్ విజాల్ భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మార్చుకున్నారు అనంతరం ఇద్దరు ప్రధానులు కలిసి మాట్లాడారు 2014లో తన మొదటి నేపాల్ పర్యటన సందర్భంగా హైవేస్ ఐవేస్ ట్రాన్స్వేస్ హెచ్ఐటి ఫార్ములా ఇచ్చారని దీనిని హిట్ భాగస్వామ్యంగా పేర్కొన్నారని మోదీ పేర్కొన్నారు గత 9 ఏళ్లలో అనేక రంగాల్లో అనేక మైలురాయి విజయాలు సాధించామని చెప్పారు ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఈ రోజు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలియజేశారు రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంపొందించే రవాణా ఒప్పందం కుదిరిందని మోదీ అన్నారు వచ్చే 10 ఏళ్లలో నేపాల్ నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్తును దిగుమతి చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ పేర్కొన్నారు ऐसे संपर्क स्थापित करेंगे कि हमारे बॉर्डर्स हमारे बीच बैरियर्स न बने ट्रक्स की जगह पाइपलाइन से तेल का निर्यात होना चाहिए साझा नदियों के ऊपर ब्रिज बनाने चाहिए नेपाल से भारत को बिजली निर्यात करने के लिए सुविधाएं बनाई जानी चाहिए फ्रेंड्स आज 9 साल बाद मुझे कहते हुए खुशी है कि हमारी पार्टनरशिप वाकई में हिट है पिछले 9 सालों में हमने अनेक क्षेत्रों में कई उपलब्धियां हासिल की हैं बिरगंज में नेपाल की पहली आईसीपी बनाई गई भारत नेपाल के बीच हमारे क्षेत्र की पहली क्रॉस बॉर्डर पेट्रोलियम पाइपलाइन बनाई गई हमारे बीच पहली ब्रॉडगेज रेल लाइन स्थापित की गई सीमा पर नई ट्रांसमिशन लाइंस का निर्माण किया गया है अब हम नेपाल से 450 मेगावाट से अधिक बिजली आयात कर रहे हैं आने वाले 10 वर्षों में नेपाल से 10,000 मेगावाट बिजली आयात करने का लक्ष्य रखा है फुकोट कर्णाली और लोअर अरुण हाइड्रो इलेक्ट्रिक परियोजनाओं पर हुए समझौते से विद्युत क्षेत्र में सहयोग को और बल मिला है నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధిలో పరివర్తన చెందిందని కొనియాడారు భారతదేశం నేపాల్ మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవని బహుముఖమైనవని ఆయన అన్నారు Congratulate Prime Minister Modi ji on completion this week
of 9 years in government with far-reaching achievement on many fronts. The relation between Nepal and India are age-old and multifaceted. These relations stand on the solid foundation built on the one hand by the rich tradition of civilizational, cultural, socio-economic linkage, and on the other by the two countries' firm commitment to the time-tested principle of sovereign equality, mutual respect, understanding, and cooperation. భారతదేశ పొరుగు దేశాలలో నేపాల్తో ప్రత్యేక అనుబంధం ఉందని, నాగరికత సంబంధాలు సాంస్కృతికతగా మతపరమైన సంప్రదాయాలతో ముడిపడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వినయ్ క్వాత్రా అన్నారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ భారత పర్యటన సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో రెండు దేశాల మధ్య సాంప్రదాయకమైన భాగస్వామ్యాన్ని పెంపొందించబడ్డాయన్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్యం, ఇంధన, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఇరు దేశాలు సహకారాన్ని మార్పిడి చేసుకున్నాయన్నారు. నేపాల్ నుంచి విద్యుత్ దిగుమతిలో రానున్న 10 సంవత్సరాలలో 10,000 మెగావాట్ల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందన్నారు. పశ్చిమ నేపాల్లో 480 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి ఒప్పందం కుదిరిందని, నేపాల్లోని 3 ప్రధాన కారిడార్ల నిర్మాణానికి భారత్ నిధుల్ని సమకూర్చనుందని వినయ్ క్వాత్రా వివరించారు. Mr. Prachand visited Rajghat to pay tribute to Mahatma Gandhi. Thereafter, he was received at Hyderabad House by the Honorable Prime Minister for talks. And after the talks concluded, both Prime Ministers presented their press statements, which you would have all seen. Nepal occupies a very special place under India's Neighbourhood First policy. మణిపూర్ అర్లార్లపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేశారు. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన రాజధాని ఇంఫాల్లో మీడియాతో మాట్లాడుతూ మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. బాధితులు ఇళ్లకు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తామన్నారు. మణిపూర్లో హింసాకాండ బాధితులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 20 మంది వైద్యులతో సహా 8 మంది వైద్య నిపుణులతో కూడిన బృందాలను మణిపూర్కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 5 బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయని, మరొక 3 బృందాలు రాబోతున్నాయని కేంద్ర హోంమంత్రి తెలియజేశారు. इस सभी की जांच के लिए हाईकोर्ट के चीफ जस्टिस स्तर के रिटायर्ड न्यायाधीश का न्यायिक आयोग गठित कर जांच करेगा और ये जांच भारत सरकार की ओर से कराई जाएगी. भारत सरकार मणिपुर के गवर्नर साहिबा की अध्यक्षता में एक शांति समिति का गठन करेगी, जिसमें सभी का समावेश होगा. उद्योगपति भी होंगे, खिलाड़ी भी होंगे, राजनीतिक दलों के प्रतिनिधि भी होंगे, चुने हुए प्रतिनिधि भी होंगे और अलग अलग सिविल सोसाइटी ऑर्गेनाइजेशन के प्रतिनिधि भी सभी प्रकार के होंगे. एक रिलीफ एंड रिहेबिलिटेशन पैकेज को भी तैयार किया गया है. जितने भी लोगों का जान गया है वो सभी को 5 लाख रुपया मणिपुर सरकार की ओर से और 5 लाख रुपया भारत सरकार की ओर से 10 लाख रुपया दिया जाएगा. ये राशि डीबीटी के माध्यम से उनके परिवारजनों के सीधे बैंक अकाउंट में ट्रांसफर की जाएगी. जो इंजर्ड हुए हैं उन इजाग्रस्तों के लिए, जिनकी प्रॉपर्टी का नुकसान हुआ है, उन लोगों के लिए भी एक रिलीफ एंड रिहेबिलिटेशन पैकेज तय कर लिया गया है. దేశంలో మరొకసారి వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మే నెలకు గాను మొత్తం 1,57,090 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ మొత్తం 12% అధికమని పేర్కొంది. గత ఏడాది ఈ మొత్తం 1,40,885 కోట్లు వసూలైనట్లు తెలియజేసింది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద 28,411 కోట్ల రూపాయలు కాగా, ఎస్జీఎస్టీ కింద 35,828 కోట్లు కాగా, ఐజీఎస్టీ కింద 81,363 కోట్లు వసూలైనట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సెస్సుల రూపంలో మరో 11,489 కోట్లుగా వసూలైనట్లు తెలిపింది. జీఎస్టీ వసూళ్ల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్లో 3,047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా ఈ ఏడాది మే నెలలో 3,373 కోట్ల రూపాయల వసూలు లభించడంతో 11% వృద్ధి నమోదైంది. ఇక తెలంగాణ గత ఏడాది 3,982 కోట్ల మేర వసూళ్లను సాధించగా ఈ ఏడాది మే నెలలో 13% వృద్ధితో 4,507 కోట్ల వసూలు నమోదు చేసినట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ విషయంలో ఎప్పట్లాగానే 16% వృద్ధితో మహారాష్ట్ర 23,536 కోట్ల మేర వసూళ్లను సాధించింది. రెండు 2023-24 సీజన్ కు సంబంధించి 52,30,939 మంది రైతు కుటుంబాలకు తొలి విడతగా 7,500 రూపాయల చొప్పున మొత్తం 3,923 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51,000 మంది రైతులకు 53 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో వరుసగా 5వ ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు బటన్ నొక్కి ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. తాడేపల్లి నుంచి వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత పూర్వ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ రోజు చెప్పిన దానికన్నా కూడా ప్రతి రైతన్నకు కూడా 17,500 రూపాయలు ఎక్కువగా ఇచ్చే గొప్ప అడుగులు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైసలకు మంది రైతన్నలకు ప్రతి రైతన్నకు కూడా ఇప్పటికే 54,000 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసాగా ఆ ప్రతి రైతన్న చేతిలోనూ, ఆ కుటుంబం చేతిలోనూ పెట్టారు. ఈ దఫా ఇచ్చే ఈ 7,500 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్న చేతిలోనూ అక్షరాల ఇప్పటికే 61,500 రూపాయలు నేరుగా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా చేర్చినట్టు అవుతుంది. రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో అందిస్తా ఉన్న సహాయాన్ని 5వ ఏడాది తొలి విడతగా ఈ దఫా 52,30,000 మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల 3,923 కోట్ల రూపాయలు జమ చేయనున్నాం. త్వరలో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి అది కూడా నేరుగా జమ అవుతుంది. ఒక్క రైతు భరోసాగా కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా మాత్రమే చూసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి నేరుగా. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతుకు గౌరవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక విధానాలను అమలు చేస్తోందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం నిధులను ముఖ్యమంత్రి విడుదల చేసిన సందర్భంగా కాకినాడలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో పాటు జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద జిల్లాలో 1,74,229 మంది రైతులకు 131 కోట్ల రూపాయల లబ్ధి కలుగుతోందన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను సాగుకు ముందే రైతు ఖాతాలలో జమ చేయడంతో రైతులకు పెట్టుబడి సహాయం అందిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 5వ సంవత్సరం తొలి విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు, రైతులు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అందించే పెట్టుబడి సహాయం, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అందిన ఇన్పుట్ సబ్సిడీ నిధులు లబ్ధిదారుల ఖాతాలకు జమయ్యాయన్నారు. సాగు సమయంలో ముఖ్యమంత్రి అందిస్తున్న పెట్టుబడి సహాయం ఉపయోగంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా విడుదల చేస్తున్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఏ ఒక్క సంక్షేమ పథకమైనా, అభివృద్ధి పథకమైనా నేరుగా ఏ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఈ యొక్క అమౌంట్ పడుతుందనేది మీ అందరు కూడా గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఈ రోజు రైతుల ఖాతాల్లో ఆ 6,500 రూపాయలు ఫస్ట్ విడత అమౌంట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది జరుగుతుంది. పీఎం కిసాన్
ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 2,14,636 మంది 118 కోట్ల రూపాయలు ఈ రోజు బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్ లోనే వేసిన సందర్భం మనం చూసాం. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీగా 1,456 మంది రైతులకు మన జిల్లాలో దాదాపు 1,68,45,000 ఎకరాలకి ఈ రోజు మన ఇన్పుట్ సబ్సిడీ కింద అకౌంట్ లో వేసిన పరిస్థితి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులు మాకు పంట వేసుకోవడానికి, పంటకు కావాల్సిన ఖర్చుల కోసం మేము ఉపయోగించుకుంటున్నాం. పిండి కట్టలు కొనుక్కోవడానికి, నార్మల్ బాగు చేసుకోవడానికి, దుక్కులు దున్నుకోవడానికి, నాట్లు వేసుకోవడానికి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. రైతు భరోసా వల్ల అందరికి ఉపాధి చేకూరద్దు అనుకుంటున్నాము. మేము పంటలు వేసుకోవడానికి మా ఖర్చుల కింద గింజలకి వాటికి డబ్బులు అందించిన జగన్కి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్రాం, జిల్లా కలెక్టర్ మాధవీలత గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది జూన్ 1న నీటిని విడుదల చేయడం వలన ప్రకృతి విపత్తుల నుంచి రైతాంగం పంటను కాపాడుకోవడం సాధ్యమైందని, అదేవిధంగా ఈ ఏడాది కూడా జూన్ 1న గోదావరి జలాలను విడుదల చేస్తున్నామన్నారు. చేయడానికి ఇప్పుడే సిద్ధం చేసేటువంటి ఒక శుభ పరిణామం. గత సంవత్సరం విడుదల చేయడం ద్వారా, గత సంవత్సరం ఇదే తారీఖున విడుదల చేయడం ద్వారా రైతులకు గొప్ప మేలు జరిగింది. సైక్లోన్స్ నుంచి రైతుల్ని రక్షించగలిగాము. సైక్లోన్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకే కోతలు కోయడం వల్ల ఖరీఫ్ పంట రైతు ఇంట చేరినటువంటి పరిస్థితులు మనం చూసాం. గోదావరి జలాల విడుదల ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు కష్టాలు రైతు కంటే తాను ఎక్కువ తెలిసిన వాడిగా ఈ నిర్ణయాన్ని వారు చేయటం ద్వారా రైతులు అనేక మందికి ఇవాళ మంచి జరగబోతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి సమయమే చాలా గొప్పది. దాన్ని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల యొక్క భరోసా, రైతుకి పంట వేసే రైతుకి, ప్రతి రైతుకి, అలాగే కౌలు చేసే ప్రతి రైతుకి అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అనడానికి ఒక నిదర్శనం ఈరోజు జూన్ 1వ తారీఖు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 63,14,192 మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1,739 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 43,99,777 మందికి పింఛన్లు అందించడంతో 69.68% పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 9 ఏళ్ల పాలనలో నవభారత్ ఆవిష్కృతమైందని బీజేపీ నేత, కేంద్ర పూర్వ మంత్రి సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై కరపత్రాలను రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి 50 లక్షల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. బీజేపీని ప్రజలకు చేరువ చేసేలా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మోదీ పాలనలో రాష్ట్రానికి ఎయిమ్స్, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, తిరుపతి ఐఐటి వంటి విద్యాసంస్థలు, జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఫర్ ది వరల్డ్ అన్నారు. ఇంతకుముందు అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే మనం చాలా ఒక లెవెల్ తక్కువ, 2 లెవెల్ తక్కువగానో మాట్లాడుతూ ఉండేది. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి రొమ్ము విరుచుకొని ప్రతి దేశంలోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్టెప్ తగ్గి మాట్లాడిన ప్రధానమంత్రులే కానీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు మన స్ట్రెంగ్త్ని బట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అదే మన భారతదేశానికి ఎంతో అదృష్టం. మంది డెమోగ్రఫిక్ డివిడెండ్స్ అంటే 60% మంది యువకులే ఉన్నారు, యువకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు చేస్తున్న ప్రతిదీ కూడా బాగా బెనిఫిట్ పొందేది మన యువతరం. జరగవలసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే విజనరీగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో రాజకీయాలుగా 10 మంది అటు ఉండొచ్చు, 20 మంది ఇటు ఉండొచ్చు, అది వేరు. కానీ ఇది వాస్తవ పరిస్థితి మన భారతదేశాన్ని. అంతర్జాతీయంలో పాత రిమ్స్ కాంప్లెక్స్ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలులోని పాత రిమ్స్ కాంప్లెక్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో కొన్ని మౌలిక సదుపాయాలు అవసరమని, సముదాయంలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నామన్నారు.
హాస్పిటల్లో కొత్త రిమ్స్కి వెళ్ళిన తర్వాత పాత బిల్డింగ్స్ అన్నీ కూడా వివిధ శాఖలకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20-25 శాఖలు అక్కడ ఉండడం చూసాము. బట్ ఇంకా చాలా ఒక 30% ఆఫ్ ఏరియా ఇంకా అన్యూస్డ్గా ఉంటుంది. అది కూడా డైలిపేట్ అవ్వకుండా ఉంటే కూడా బెత్తగా క్లీనింగ్ చేయకుండా అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉండడం కనపడుతుంది. కాపేసి అన్ఆథరైజ్డ్ ఎంట్రీస్ అన్ని క్లోజ్ చేపిస్తాము. రెండవది ఇదన్నీ కూడా శుభ్రం చేయకుండా చాలా దారుణంగా ఉంటుంది. అదన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒకసారి ఒక టీం పెట్టేసి చుట్టూ ఉంటున్న చెత్తలు, అన్యూస్డ్ డబ్రీస్ అదన్నీ క్లీన్ చేపిస్తే అట్లీస్ట్ మన ఆఫీసర్స్ పని చేయడానికి ఒక మంచి వాతావరణం ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ డెఫినెట్గా రిమ్స్ అథారిటీస్ చేయాలి. బేసిక్ మెయింటెనెన్స్ వాళ్ళు చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ హెచ్డిఎస్ మీటింగ్లో ఒక ఏర్పాటు చేసుకుంటాము. ఎంత లీజ్ పే చేస్తున్నారు దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని అన్ఆథరైజ్డ్గా ఉంటే వాళ్ళు ఎవిక్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయాలి. మిగిలిన బిల్డింగ్స్ అన్ని కూడా భారత నావికాదళంలో ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యం, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన ఉత్తమ సేవలందించిన నావికాదళ సిబ్బందికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గ్యాలంటరీ పురస్కారాలను ప్రదానం చేశారు. విశాఖపట్నం నేవల్ బేస్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో నౌసేనా పథకాలను 13 మందికి అందించగా 16 మందికి విశిష్ట సేవ పథకాలను, మరో 2కి జీవన్ రక్షక్ పథకాలను బహూకరించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెఫ్టినెంట్ వికే జైన్ స్మారక బంగారు పథకం, ప్లేట్ సేఫ్టీలో కెప్టెన్ ధీర్ స్మారక బంగారు పథకాన్ని అందించారు. ఈ సందర్భంగా హరికుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ధైర్య సాహసాలకు ప్రతీకగా పురస్కారాలను అందించినట్లు చెప్పారు. Gallantry Award, that is the Nausena Medal Gallantry, then Nausena Medal Devotion to Duty, as well as the Vishish Seva Medal, which has been awarded here. In keeping with the changes happening in the country, India is looking at becoming a fully developed nation by 2047. The Indian Navy is also looking at becoming a fully Atmanirbhar force by 2047. So we are shedding many of our old colonial mindset, and we're looking at developing capabilities. You saw awards being given for innovation for best. రక్షణ మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ కింద సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు చెందిన శివహరి నాయక్ ఈ రోజు బాధ్యతల్ని స్వీకరించారు. ఇంతకుముందు కర్నూలు, కడపలోని సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. ఫీల్డ్ ఎగ్జిబిషన్ వింగ్ లో పుదుచ్చేరి, మిజోరాం రాష్ట్రాలలో శివహరి నాయక్ పనిచేశారు. రాష్ట్రంలో రానున్న ఆగస్టు కల్లా 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. గుంటూరులో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. కొత్తగా ప్రారంభమయ్యే 5 మెడికల్ కళాశాలల నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చామని, రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజమండ్రి ఈ 5 మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ అన్ని కూడా రావడం జరిగింది. మరి ఈ ఆగస్టు కల్లా కూడా ఈ 5 మెడికల్ కాలేజ్ కి సంబంధించి అడ్మిషన్స్ ని చేపట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా కూడా ఈ అకాడమిక్స్ అన్ని కూడా మనం ప్రారంభించాం. 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ కి గాను మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్నారో 28 మెడికల్ కాలేజ్ మన రాష్ట్రంలో రానున్న కాలంలో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి మనకున్నది 11 మెడికల్ కాలేజ్. మరి ఇప్పుడు కేవలం ఈ సంవత్సరము 2023లో 5 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయంటే మరి దీనికి గాను సుమారు 8,500 కోట్లు ఖర్చు దీనికి చేయబోతా ఉన్నాము. దాదాపు 500 కోట్ల పైగా కూడా మనం ఖర్చు చేయబోతా ఉన్నాము. మరి ప్రతి కాలేజ్ కి కూడా ఒక 150 ఎంబీబీఎస్. దేశంలో రెజ్లర్ల ఆందోళనపై సంయమనంతో పనిచేస్తున్నామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించామని, సుప్రీంకోర్టు కూడా మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా వెళ్లాలని తీర్పు చెప్పిందని మంత్రి వివరించారు. हम इस मुद्दे को बड़े संवेदनशील तरीके से ले रहे हैं. खिलाड़ियों की मांग एक कमेटी बनाने की थी, हमने वो भी बनाई. जांच करवाने की थी, वो भी करवाई.
पुलिस से एफआईआर करवाना चाहते थे, दिल्ली पुलिस ने एफआईआर भी की। सुप्रीम कोर्ट गए तो वहाँ पर भी सुप्रीम कोर्ट ने मजिस्ट्रेट के कोर्ट में जाने के लिए कहा। वो वर्ल्ड जो रेसलिंग फेडरेशन ऑफ इंडिया है उसके पदाधिकारियों को काम नहीं करने देना चाहते थे, हमने वो भी किया कि रेसलिंग फेडरेशन काम नहीं करती है। उन्होंने कहा सब कमेटी बने, हमने कमेटी ऑफ एडमिनिस्ट्रेटर भी आईओ ने बना कर दे दी। अब ट्रायल्स भी आईओ की कमेटी ऑफ एडमिनिस्ट्रेटर कर रही है, दिल्ली पुलिस जांच भी कर रही है। तो जो प्लेयर्स ने कहा वही सब कुछ हुआ है। और मैं कहना चाहता हूँ, देश में किसी भी नागरिक की अगर इस तरह की कोई भी कंप्लेंट आती है तो उस पर पुलिस जांच करती है और पुलिस जांच के बाद ही कार्रवाई होती है। इस केस में भी बड़ी तेजी के साथ जांच हो रही है। बहुत सारे लोगों के बयान होने थे, वो हुए भी हैं और पुलिस अपनी రాహుల్ గాంధీ విదేశాలలో భారత్ పరువు తీస్తున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేదంటూ రాహుల్ చెప్పడం సమంజసం కాదన్నారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి భారత్ను ప్రపంచం ముందు తక్కువ చేసి మాట్లాడడం రాహుల్ కు అలవాటుగా మారిందన్నారు. భారత పౌరుడిగా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఎంపీ అన్నారు. आप नफरत का बाजार क्यों फैलाते हैं, अविश्वास का बाजार क्यों फैलाते हैं? Mr. Rahul Gandhi, I wish to respond to your loud claim repeatedly made that you seek to spread love and affection in an atmosphere of hatred. But why you are spreading a market of pessimism, of almost open public display of lack of faith in India's development story? तो आपका मोहब्बत का पैगाम एक बहाना है नरेंद्र मोदी की अगुवाई में भारत के विकास के खिलाफ दुनिया में नफरत का बाजार फैलाना आपकी प्राथमिकता है। राहुल गांधी जी, आज आपके सारे नफरत के बाजार के झूठ को जीडीपी की दरों ने अपने आप में रिजेक्ट किया है, ये हम जरूर कहना चाहेंगे। तो राहुल गांधी, क्या आपकी बात हिंदुस्तान में नहीं सुनते हैं क्या कि आपको विदेश जाके भारत की आलोचना करनी पड़ती है? विदेश में देश की आलोचना कम, अपनी बात कहते हैं आप, लेकिन आपने भारत की प्रतिभा और भारत की छवि को बदनाम करना राहुल गांधी ने अपना लक्ष्य बना। భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న వర్ధమాన దేశంగా భారత్ నిలిచింది. 2022-23 త్రైమాసికంలో 6.1% వృద్ధి చెందడంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2%కి చేరింది. వ్యవసాయం 5.5, తయారీ రంగం 4.5, గనులు 4.3, నిర్మాణ రంగం 10.4%గా రాణించడం ఇందుకు దోహదపడ్డాయి. దీంతో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ సుమారు 272 లక్షల కోట్లకు చేరింది. భారత్ ఇదే హవాను కొనసాగిస్తే కొన్నేళ్లలో లక్షల కోట్ల డాలర్లకు చేరాలన్న లక్ష్యానికి ఇది దన్నుగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆహార భద్రతను పటిష్టం చేయడానికి సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాముల ఏర్పాటుకు 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ గోదాముల ఏర్పాటుతో రైతులకు ధాన్యం పాడవకుండా నిల్వ కొనుగోలులో ఉన్న ఇబ్బందులు తొలగనున్నాయి. దేశంలో ఎంపిక చేసిన 10 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ గోదాములను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనుంది. రానున్న 5 ఏళ్లలో 700 టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేలా ఈ గోదాముల ఏర్పాటు ఉండనుంది. దీంతో మండలాల వారీగా 2,000 టన్నుల ధాన్యం నిల్వ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 3,100 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవగా 1,450 టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ గోదాముల ఏర్పాటుతో 2,150 టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యానికి దేశం చేరుకుంటుంది. ప్రపంచం ఆహార భద్రతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనతో భారతదేశం ప్రపంచానికి ధాన్యాగారంగా మారనుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని, 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఎల్లుండి 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. కాగా ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44 డిగ్రీల పైబడి నమోదు కాగా, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.